స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప, ఆయన కనికరం, ఆయన యొక్క దీవెన, ఆశీర్వాదం, క్షేమమును బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. వేకున లేచి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఘనపరిచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉంటారని దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కును ఇచ్చి దీవించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఒక చక్కటి శ్రేష్టమైన వాక్కును మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మనకు ఈ శ్రేష్టమైన వాక్కు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచాడంట మన కోసమై. ఆయన ధననిధిని తెరిచినందుకు మన జీవితాల్లో జరిగేటువంటి కార్యం ఏంటంటే, అనేకులకు నీవు అప్పు ఇచ్చదవు కానీ అప్పు చేయవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని, ప్రభావమును నీవు నీ ఇంటి వారు అనుభవించుదురుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఇక మీదట ఇంటి విషయంలో, పొలం విషయంలో, విద్య విషయంలో, జాబ్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, బిజినెస్ విషయంలో, ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా, లేక అప్పుల పాలై ఉన్నా, నష్టాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, రోగంలో ఉన్నా, తీరని ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటున్నా, లేక నీ శత్రువులు నిన్ను నష్టాల వైపు వెళ్ళేటట్టు చేసినా, ఎంతమంది నీకు మోసం చేసినా, దేవుడు అంటూ ఉన్నాడు ఈ శుభదినాన ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరుస్తా అంట. ప్రియులారా, దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచిన తర్వాత తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి దేవుని యొక్క సహాయము దేవుడికి పంపిస్తాడు. ప్రియులారా, అందుకే ఆయన ఏమంటున్నాడంటే అప్పు ఇచ్చదవు కానీ అప్పు చేయవని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ఈ దినమే దేవుని యొక్క వాక్కుని జీవితంలో నెరవేర్చబడను గాక. ఇక మీదట నువ్వు అప్పు చేయకుండా అప్పు తీర్చేవాడవుగా ఉందువుగాక. దేవుని యొక్క అత్యధికమైనటువంటి ఆశీర్వాదము నువ్వు అనుభవించదువుగాక. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, దారిద్ర్యము కలుగు చేయవాడను నేనే, ఐశ్వర్యమును కలుగు చేయవాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కొంచెమే, నాకు వచ్చేటువంటి అమౌంట్ కొంచెమే, నా బిజినెస్లో వచ్చే అమౌంట్ ఇంతే, లేకుంటే ప్రతిరోజు నేను సంపాదించే నా సంపాదన ఇంతే, ప్రతి వారం నాకు వచ్చే అమౌంట్ ఇంతే, లేక ప్రతి నెల నాకు వచ్చే అమౌంట్ ఇంతే, నేను కట్టవలసినవి చాలా ఉన్నాయి అని టెన్షన్ పడుతూ ఉన్నామేమో. దేవుడు అంటూ ఉన్నాడు, అప్పు చేయవు ఇక మీదట. యేసుక్రీస్తు నామములో నీ అప్పులన్నీ కూడా దేవుడు తీర్చునుగాక. అప్పులన్నీ తీర్చి రెండంతల దీవెన చేత, ఆశీర్వాదం చేత దేవుడు నింపి నీ కొరతలు తీర్చడమే కాకుండా మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని దేవుడు ఈ శుభదినాన నీకు ఇవ్వబోతున్నాడు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదపు జల్లులు దేవుడు నీ మీద కుమ్మరించబోతున్నాడు. నువ్వు ఇంకా వినలేదన్నమాట, చూడలేదు, నీ అంతరంగంలో ఆలోచన కూడా చేయనటువంటి ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేసి నీ కొరతలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. ఎవరి దగ్గర అయితే అవమానం చేయబడ్డావో, అప్పు కట్టలేదని, క్లియర్ కాలేదని, వడ్డీ కట్టలేకపోతున్నానని టెన్షన్ పడుతున్నావు, వాటన్నిటిని కూడా దేవుడు క్లియర్ చేసి ధైర్యముగా తల ఎత్తుకుని కృపనిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదపు జల్లులు మన మీద కుమ్మరించబోతున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడిచ్చిన మాట
నిశ్చయముగా నా జీవితంలో నెరవేర్చబడును గాక, నా అప్పులన్నీ తీర్చును గాక, నా అప్పులన్నీ క్లియర్ అయిపోవును గాక, ఇక మీదట నేను అప్పు చేయకుండా దేవుని యొక్క ఆశీర్వాదమును అనుభవించదను గాక అని మీ నోటి నుండి శ్రేష్టమైన మాటలు పలుకుతూ ఉండండి ప్రియులారా. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మంచి మాట మన నోట పలుకుతూ ఉండాలి. విశ్వాసంతో పలుకుతూ ఉండాలి, ధైర్యంతో పలుకుతూ ఉండాలి. దేవుడు తూచ తప్పకుండా ఆయన వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడని నమ్మి విశ్వాసముతో పలుకుదురుగాక. మీరు పలికిన ప్రతి మాట యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఈ క్షణమే నెరవేర్చబడునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఉన్న కొరతలన్నీ దేవుడు తీర్చి అత్యధికమైనటువంటి ఆయన ఆశీర్వాదములతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన సన్నిధిలో చేరినటువంటి వారిని అందరినీ తలగా ఉంచుతాను కానీ తాకుగా ఉంచనని సెలవిచ్చాడు. ప్రియులారా, పైవారుగా ఉంటారు కానీ క్రింది వారుగా ఉండరని దేవుడు సెలవిచ్చాడు. ఈ అప్పులను బట్టి ఎంతమంది నీకు దూరం అయిపోయారో, నీ ఫ్రెండ్స్, అలాగూ నీ ఇంటివారు, లేక నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధువులు, రక్త సంబంధికులు ఎంతమంది నీకు దూరం అయిపోయారో వారందరూ కూడా సమకూర్చబడి సమాధానముతో నువ్వు దేవుణ్ణి మహింపరచినట్లుగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఈ శ్రేష్టమైన వాక్కు నెరవేర్చబడును గాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి అత్యధికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, క్షేమములు మనమందరము పొందుదుంగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగచేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన తండ్రి, నిజముగా ఆకాశమును మంచి ధననిధిని మా కోసం తెరచినందుకు స్తుతిస్తూ ఉన్నాను. అలాగున తండ్రి, మీరు అప్పు ఇచ్చేదారు కానీ అప్పు చేయరన్న వాగ్దానమును మా జీవితాల్లో మీరు నెరవేర్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదపు జల్లులు పంపినందుకై స్తుతిస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేసినందుకై స్తుతిస్తూ, ఆశ్చర్యకర సహాయం మీ బిడ్డలకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాను. ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇప్పుడే ఘనకార్యములు, శ్రేష్టమైన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించినందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఇక మీదట మీ బిడ్డలు అప్పిచ్చేవారుగా తండ్రి, మీ బిడ్డలు మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మీ బిడ్డలను రెట్టింపు ఆశీర్వాదముతో నింపినందుకు, అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీరు ఉంచినందుకై స్తుతిస్తున్నాను. ఎవరిని చేయి చాపి దేహి అని అడిగే పరిస్థితి మీ బిడ్డలకు రాకుండా కరుణ చూపినందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీ బిడ్డల్ని పైవారిగా ఉంచినందుకై స్తుతిస్తూ ఉన్నాను. తల ఎత్తుకునే కృపనిచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మాటలను తండ్రి మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచుతూ మహిమ పొందమని, ఈ దినం తండ్రి ఎగ్జామ్కు వెళ్తున్న బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని, అలాగే నా తండ్రి ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.